తూర్పుగోదావరి జిల్లా గోపవరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం విస్తృత ప్రచారం కోసం సూర్యాంధ్ర ప్రగతి రథాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తర్వాత స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సోలార్ మీటర్ ఆన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని రూపొందించాయని చెప్పారు. అంటే సూర్యుడి నుంచి మనకి విద్యుత్తుని పొందేటువంటి కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామాగా ఉన్నటువంటి గోపవరం గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ సూర్యఘర్ అనేటువంటి కార్యక్రమం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందువల్లనంటే మనకి విద్యుత్ శక్తి అనేది అది పరిమితంగానే ఉంటుంది. విద్యుత్ శక్తి అపరిమితంగా ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ అలా ఉండాలన్నా ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి మధ్య మధ్యలో కరెంట్లు పోవటాలు, లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడ లైట్లు ఆపేసామని ఇంకోటి చేసామని చెప్తూ ఉంటారు. మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా మంది ఫోన్లు చేసి మాకు ఏమంటే మాకు కరెంట్ లేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే ఈ చెట్లు కొమ్మలు అడ్డొస్తే అట్లా నరికేటప్పుడు వైర్లని పక్కన తప్పించినప్పుడు కరెంట్ రాదు. ఇలాగా కరెంట్ కష్టాలు చాలా చూస్తుంటాం మనం. మీ అందరికీ అది అనుభవమే. అలాంటి కష్టాలు లేకుండా ఇవాళ మనం ఇందాక వారందరూ డిఈ గారు కానీ ఏడీఈ గారు కానీ చెప్పిన విధంగా ఏదైతే ఇబ్బంది ఉందో కరెంట్ వల్ల ఆ మొత్తం కరెంట్ ఇబ్బందులన్నీ పోవడానికి మనకి సూర్యుడు ఉపయోగపడతాడు. మనకి సాధారణంగా ఉండేటువంటి ఎండ మామూలు ఎండ ఉండదు. దీంట్లో ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే ఎండ ఉంటే ఎంత ఎండ ఉంటే అంత ఎక్కువ మనకి దానివల్ల శక్తి వస్తుంది అనమాట. ఈ రోజు సూర్యఘర్ అంటే సూర్యుడి నుంచి మనకి విద్యుత్తుని పొందేటువంటి కార్యక్రమానికి ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్.